తనకు ఇష్టమైన పనిని కూడా మూర్ఖుడు చేయలేడు. కానీ బుద్ధిమంతుడు మాత్రం తన చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. ఎదిగితే మొదట ఓర్వని వారు మన రక్త సంబంధీకులే. కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధీకులే. ఎంత ఆకలితో ఉన్నా సింహం గడ్డి మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. చేసిన తప్పును క్షమాపణ అడిగేవాడు ధైర్యవంతుడు. ఎదుటివారి తప్పులను క్షమించగలిగిన వాడు బలవంతుడు. ఎదుటివారి తప్పును మరచినవాడు జ్ఞాని. తన తప్పును మరచినవాడు అజ్ఞాని. వృద్ధాప్యం ఎంత దయనీయమైనదంటే ఊరికే తింటూ ఖాళీగా కూర్చుంటున్నావు అని గోరుముద్దలు తిన్న సంతానం చేత అనిపించుకునేంత. మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు. అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేవి సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళ అవసరాన్ని బట్టి అలా ప్రవర్తించారు అంతే. మనమే తెలుసుకోవాలి. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు లైఫ్లో నువ్వు గెలవబోతున్నావని అర్థం. చప్పుడు రాకుండా ముక్కలయ్యేది ఒక్క గుండె మాత్రమే. పగిలినట్టు మనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైపోయిన వాళ్ళకన్నా చెప్పుడు మాటలు వింటూ చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. నాశనానికి ముందు గర్వం వస్తుంది. జీవితం నుండి ఆశిస్తే నిరాశ మిగులుతుంది. అందుకే జీవితం నుండి ఆశించడం కాదు, జీవితాన్ని శాసించడం నేర్చుకో. గెలుపు నీదే. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు నువ్వు ఎంత తాపత్రయపడ్డా ఆ బంధాలను తిరిగి పొందలేవు. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. నువ్వు ఎదిగేటప్పుడు ఆపేవారు, నువ్వు ఎదిగాక నిన్ను తొక్కేవారు ఈ సమాజంలో సహజం. అలాంటి వారిని నువ్వు ఎదిరించగలిగినప్పుడే నువ్వు నీ స్థానాన్ని నిలబెట్టుకోగలవు. నీవు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. నీవు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. ఎప్పుడైతే ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు. ప్రతి కొత్త వస్తువు ఏదో ఒకరోజు పాతబడిపోతుంది. జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను నవ్వుతూ స్వీకరించినప్పుడే అసలు ఆనందం. మీ ఆలోచనలు గొప్పవైతే తప్పకుండా మీరు గొప్పవారు అవుతారు. ఇక్కడ ఎవరి జీవితాలకి వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతి వాడు లాయరే. ఓనరు ఉన్న ఇంటిలో అద్దెకు ఉండకూడదు. కోడలు ఉన్న ఇంటిలో అత్తమామలు ఉండకూడదు. ఉంటే ఇద్దరికీ ప్రమాదమే. ఇది నిజం. అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తుకురారు. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించినవాడు గుర్తుకురాడు. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు. ముందు చూపు లేని మనిషికి ఆలోచన ఉండదు. జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే మనుషుల విలువ, సమయం విలువ అన్నీ నేర్పిస్తుంది. మనిషి ఎదిగే కొద్దీ గౌరవం పెరగాలి, కానీ గర్వం పెరగకూడదు. గౌరవం మనిషిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. గర్వం మనిషిని పాతాళానికి పడేస్తుంది. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు. స్త్రీకి సహనం లేకపోతే ప్రాణం ఉన్న కదలిక లేని జీవోత్సవంతో సమానం.